వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ విచారణ చేపట్టారు. బ్యారేజీల దగ్గర పనిచేసిన డిఇఇ ఏఈలను విచారించారు ఘోష్. క్వాలిటీ కంట్రోల్ రిజిస్ట్రార్లు మిస్ అయినట్లు గుర్తించారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలన్న ఘోష్ 2020లోనే మేడిగడ్డ బ్యారేజీలో మొదటి డ్యామేజీని గుర్తించామని ఇంజనీర్లు తెలిపారు. ఇంజనీర్ల అసంబద్ధ సమాధానాలపై కమిషన్ అసహనం వ్యక్తం చేశారు. ఫీల్డ్ వర్క్ కు సంబంధించిన రిజిస్టర్లపై ఇంజనీర్ల సంతకాలు తీసుకున్నారు. మేడిగడ్డ బ్లాక్ నెంబర్ 7 ఫీల్డ్ వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. డ్యామేజీపై ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థకు లేఖ రాసినట్లు వివరణ ఇచ్చారు. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ విచారణ చేపట్టారు. బ్యారేజీల దగ్గర పనిచేసిన డిఇఇ ఏఈలను విచారించారు ఘోష్. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల డేట్ ఏదైతే ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు కమిషన్కి సంబంధించి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేను విచారించాలని చెప్పి జస్టిస్ పిసి ఘోష్ అయితే ప్రభుత్వాన్ని చెప్తూ వస్తున్నారు. గత నెల ఈ కాలపరిమితి ముగిసినప్పటికీ మరో నెల నవంబర్ డిసెంబర్ వరకు ఎండింగ్ నాటికి కమిషన్ రిపోర్ట్ ఇవ్వనట్టుగా సిద్ధమవుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే పలుమార్లు ఇటు ఇంజనీర్లతో పాటుగా అధికారులను ప్రభుత్వం విచారించింది. ఇంకా రాజకీయంగా కూడా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని కూడా విచారించనుంది. అయితే ముందుగా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఏదైతే జరుగుతుందో బహిరంగ విచారణలో భాగంగా ఈరోజు ఫీల్డ్లో ఉన్నటువంటి అన్నారం, సుందిల, మేడిగడ్డ ఈ బ్యారేజ్లకు సంబంధించినటువంటి ఫీల్డ్లో వర్క్ చేసినటువంటి ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఏడబ్ల్యూఈలు కావచ్చు, డిఈలు, అదేవిధంగా ఈఈలు, అదేవిధంగా సిఈలు, సిడిఓకి సంబంధించినటువంటి అధికారులు, ఈ మూడు కేటగిరీలకు ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇటు డిఈలతో పాటు ఇటు సిఈలు, చీఫ్ ఇంజనీర్లు, వీరందరినీ ఈరోజు దాదాపు 18 మందిని ఇటు బహిరంగ విచారణలో వారిని విచారించడం జరిగింది. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి ప్రాజెక్టు కుంగిబాటుకు గురైనప్పుడు ఫీల్డ్లో ఏదైతే వర్క్ సంబంధించినటువంటి రిజిస్టర్లో ఎంట్రీ చేస్తారో రోజువారీగా చేశారా లేకుంటే ఈ రోజుది రేపు ఇట్లా ఎంటర్ చేశారనేటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు చెప్పి ముందు ఒకటి అనుకొని వచ్చి అసంబద్ధమైన సమాధానాలు చెప్పొద్దని చెప్పి కమిషన్ అయితే వారికి ఒక వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే వారు ఏదైతే 2020లో మొదటిసారి కమిషన్ మొదటిసారి ఏదైతే కుంగుబాటు గురైందో ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన బ్లాక్ నెంబర్ 7లో ఆ సంబంధించిన ఇష్యూని మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసిన దాన్ని రిజిస్టర్లో ఉంది. ఆ రిజిస్టర్కి సంబంధించిన యథావిధిగా దాని మీద సంతకాలు తీసుకొని కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి ఇందులో పొందుపరిచిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటికీ అధికారులు చెప్పిన తీరు మాత్రం ఇటు ఇంజనీర్లు ఎవరైతే ఫీల్డ్లో ఉన్న ఇంజనీర్లు ఎవరైతే చెప్పారో ఇటు ఏఈలు, ఈఈలు, డిఈలు, సిఈలు వీళ్ళందరూ చెప్పిన వాటిపైన మాత్రం అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే కమిషన్ గతంలో చెప్పిన విధానానికి ప్రస్తుతం చెప్తున్న విధానానికి పొంతలేని సమాధానాలు వస్తున్నాయటువంటి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఫీల్డ్లో ఏదైతే మెయింటైన్ చేయాల్సిన రిజిస్ట్రేషన్ ఉంటాయో మిస్ అయిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే బ్లాక్ ఏదైతే ఈ ఆపరేషన్ మెయింటెనెన్స్కి సంబంధించిన రిజిస్టర్స్ కావచ్చు, ఈ బ్లాక్ నెంబర్ 7 ఏదైతే మేడిగడ్డలో గుంగిన బ్లాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక రిజిస్టర్ అయితే మిస్ అయినట్టు గుర్తించింది కమిషన్. దీనికి సంబంధించి అసహనం వ్యక్తం చేసింది. అయితే ముఖ్యంగా ఇందులో ఫీల్డ్లో ఇంకా రేపు మరికొంతమంది మరో 15 మంది ఇంజనీర్లను ఈ సందర్భంగా విచారించనుంది. ఈ తర్వాత ఇంజనీర్ల విచారణ తర్వాత గతంలో ఎవరైతే ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులుగా ఉన్నారో చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి అదేవిధంగా ఇరిగేషన్ సెక్రటరీ వరకు పనిచేసిన గతంలో ఉన్నవారు వారందరినీ మరొకసారి క్రాస్
ఎగ్జామినేషన్ చేసిన తర్వాత రాజకీయంగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వారికి కూడా నోటీసులు ఇచ్చి కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ముందుగా ఆ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది, వారిని క్రాస్ ఎగ్జామినేషన్ తెలుస్తుంది. ఫస్ట్ వారిని అఫిడవిట్ రూపంలో కమిషన్ ఇప్పటికే వారి నుంచి నివేదిక తీసుకుంది. అఫిడవిట్ ఏదైతే సమర్పించారో అఫిడవిట్ ఆధారంగానే వారు ఇచ్చిన నివేదిక ఆధారంగానే వారిని కమిషన్ ప్రశ్నిస్తుంది. పీసీ ఘోష్ పలుమార్లు దీన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఆయన ప్రస్తుతం ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 బ్యారేజీలకు సంబంధించి మెయిన్గా మనకు మేడిగడ్డ ఇష్యూ అయిన తర్వాత ఇందులో లోపాలు బయటపడ్డాయి అనేది ప్రధానంగా తెలిసింది. అయితే 2020లో ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి అక్కడ ఇష్యూ తలెత్తిందని చెప్పి ఇంజనీర్లు వర్క్ ఏజెన్సీకి లేఖ రాసినప్పటికీ పై అధికారులకు తెలిపినప్పటికీ రెస్పాండ్ అవ్వలేదన్నటువంటి సమాధానం చెప్పింది. అదే గతంలో కూడా దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, అక్కడ సిఈగా పనిచేసినటువంటి ప్రభుత్వం తొలగించినటువంటి నల్ల వెంకటేశ్వర్లు కూడా ఇదే అంశాన్ని అప్పుడు ప్రభుత్వానికి నివేదించాను, అప్పుడు వర్క్ ఏజెన్సీకి చెప్పాను, కానీ దీనిపై పట్టించుకోలేదన్నటువంటి ఆయన సమాధానం చెప్పారు. చాలా మంది ఇంజనీర్లు ఎవరైతే ఫీల్డ్ ఇంజనీర్లు ఉన్నారో వారందరూ మేము 2020లోనే ఈ కుంగుబాటుకు సంబంధించి ఆపరేషన్స్ మెయింటెనెన్స్ సంబంధించి ఈ కింద అక్కడ ఇబ్బందులు ఉన్న పరిస్థితిని, అదేవిధంగా వాటర్ ఫ్లో ద్వారా అక్కడ కొట్టుకోపోయిన రాఫ్ట్కు సంబంధించి కాంక్రీట్కి సంబంధించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఇటు అక్కడ వర్క్ ఏజెన్సీకి ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చాం, కానీ మా ఈ నివేదిక అనేది పట్టించుకోలేదని చెప్పి ఫీల్డ్లో ఉన్న ఇంజనీర్లు అయితే చెప్పిన పరిస్థితి. అయితే ప్రస్తుతం వాళ్ళు ఏదైతే అఫిడవిట్లో ఇచ్చారో అఫిడవిట్ ఆధారంగా ఇటు కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వారికి క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ 3 బ్యారేజ్లకు సంబంధించిన ప్రతి ఒక్కరిని విచారిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు 18 మందిని ఇంజనీర్లను ప్రశ్నించింది. ఆ తర్వాత రేపు మరో 15 మందిని విచారించనుంది. తర్వాత అధికారులను ప్రశ్నించింది. తర్వాత రాజకీయ నాయకుల వరకు వెళ్ళనుంది. అయితే మొత్తానికి కమిషన్ ఇందులో ప్రతి ఒక్కరు ఇటు ఏదైతే ఈ నాణ్యతకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా దీన్ని మెయింటెనెన్స్కి సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, నిధుల దుర్వినియోగం జరిగిందా అనే కోణంలో కూడా ఇప్పటికే ఆర్థికంగా సంబంధించినటువంటి ఆర్థిక అంశాలను కూడా ఇప్పటికే ఆడిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి సపరేట్గా విచారణ చేస్తుంది, అధ్యయనం చేసింది. ఇప్పటికే కమిషన్ పలుమార్లు ఆయన పీసీ ఘోష్ ఎవరైతే ఉన్నారో పీసీ ఘోష్ ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక సంబంధమైన అంశాలతో పాటుగా ఈ క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఆ తప్పిదాలు వీటన్నిటిపై ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే నిపుణుల సలహాలు ఎవరైతే కొంతమంది ఆ సాంకేతికతకు సంబంధించి కొంతమంది వివరాలు అందించారో కమిషన్కు వారిని కూడా పిలుస్తామని చెప్పి ఆ కమిషన్ చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జనవరిల అభివృద్ధికి సంబంధించి వి ప్రకాష్ ఇందులో ఆయనకు జస్టిస్ పీసీ ఘోష్ను కలిసి ఇటు కమిషన్కు కొన్ని నివేదికలు ఇవ్వడం జరిగింది. ఏదైతే కాళేశ్వరంకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి అయితే వి ప్రకాష్తో పాటుగా గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు సీఎంగా ఉన్నారు. సీఎంతో పాటుగా ఆయన ఇరిగేషన్ శాఖ కూడా రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఇరిగేషన్ బాధ్యతలు కూడా ఆయనే చూశారు. సో వీరిద్దరికీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరిని కూడా ఆ విచారణకు పిలుస్తారు. అంటే చివరి దశలో ముందు అన్ని ఇంజనీర్లు, తర్వాత అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఆర్థికపరమైన అంశాలతో పాటుగా టెక్నికల్ అంశాలన్నీ పూర్తయిన తర్వాత లాస్ట్కు రాజకీయంగా ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ను ఈ ఆర్థిక సంబంధాలు వీటన్నిటిపై విచారణ జరిపి ఆ కమిషన్ ఒక నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లను అధికారులను పలు దఫాలుగా విచారించింది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వర్క్ ఏజెన్సీస్ కూడా నిర్మాణ సంస్థలు ఏవైతే ఇన్వాల్వ్ అయ్యాయో వారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. పలుమార్లు విచారించిన తర్వాత ఆ డిపిఆర్కు సంబంధించిన అన్ని పరిశీలించిన తర్వాత వీటన్నిటి తర్వాత ఒక అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు విజిలెన్స్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని చెప్పి జస్టిస్ పీసీ ఘోష్ మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు విజిలెన్స్ రిపోర్ట్తో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇటు కాళేశ్వరం కమిషన్కు అందాల్సి ఉంది. ఈ రెండు అందిన తర్వాత రాజకీయ కోణంలో ఈ విచారణ జరిగిన తర్వాత రాజకీయ ప్రమేయం ఏ మేరకు ఉంది, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, అయితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, ఆర్థికంగా లావాదేవీలు జరిగాయి, ఎవరి ఒత్తిడి మేరకు ఈ పనులు ముందుకు సాగాయి అన్నటువంటి కొన్ని అంటే అవకతవకలు ఎలా జరిగాయన్న దాని మీద ఒక కంక్లూడ్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వం నుంచి విజిలెన్స్ రిపోర్ట్ రావాల్సి ఉంది, అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఈ రెండు రిపోర్ట్స్తో పాటుగా రాజకీయ సంబంధంలో ఉన్నటువంటి గత మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కావచ్చు, మరికొంతమంది ఎవరైతే పేర్కొన్నారో ఇటు కమిషన్కు
స్వచ్ఛందంగా వివరాలు చెప్తా ఉన్నారు. వారిని అందరినీ పిలిచి వివరాలు సేకరించిన తర్వాత కమిషన్ అయితే ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయాలను అంటే కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో కింద ఏడబ్ల్యూ నుంచి పైన ఎవరైతే ఈఎన్సీ ఉంటారో ఈఎన్సీ స్థాయి వరకు ప్రతి ఒక్క ఇంజనీర్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా వారిని విచారిస్తుంది. వారి స్థాయిలో ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, ఎలా చూడలేదు, నిర్లక్ష్యంగా ఎందుకున్నారన్నటువంటి ప్రశ్నలతో మాత్రం వారిని ఎప్పటికప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కొంతమంది అధికారులు అయితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినటువంటి సమాధానాలు చెప్పడం వల్ల వారి మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఏదైతే అంటే కమిషన్ తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా పీసీ ఘోష్ బహిరంగ విచారణ సందర్భంగా కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇది ఇలా కొనసాగుతున్నాగా మెయిన్గా రాజకీయంగా సంబంధించి రాజకీయంగా ఏవైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో దానిపైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే మేము చేయాల్సి వచ్చింది అనేది పలుమార్లు అధికారులు పీసీ ఘోష్ ప్రశ్నించినప్పుడు చెప్తున్న పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్ పేరు పలుమార్లు ప్రస్తావించారు, తర్వాత హరీష్ రావు పేర్లు పలుమార్లు ప్రస్తావించారు. ఎందుకంటే వారు పేర్లు ప్రస్తావించడం ద్వారా కమిషన్ కూడా వారికి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోని పెద్దలు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న మేరకే మేము పనులు చేశామని చెప్పి ఇటు అధికారులు ఎవరైతే అటెండ్ అయ్యారో ఇంజనీర్లు కావచ్చు, గతంలో పనిచేసిన కీలకంగా పనిచేసిన అధికారులు కావచ్చు, ఇటు కమిషన్ ముందు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి తర్వాత ఆర్థికపరమైన అంశాలతో పాటుగా రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ పై ప్రధానంగా విచారణ చేసే అవకాశం ఉంది. మనకు మెయిన్గా ఇక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఇది కమిషన్ విచారణలో వేగవంతంతో పాటు ఓ క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.